హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎంబిసి సైన్స్ స్కూల్. ఈ రోజు మనం ఇటు వర్షం అటు ఎండ కాయడానికి కారణం ఏంటో తెలుసుకోబోతున్నాం. అది అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మనం వాటర్ సైకిల్ గురించి తెలుసుకోవాలి. ఏంటి వాటర్ సైకిల్ అంటే? ఫస్ట్ మనం డయాగ్రామ్స్ వేసుకుందాం, ఆ తర్వాత మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవైతే క్లౌడ్స్, ఇది ఓజోన్ లేయర్, ఇది సన్. ఇది ట్రీస్, ఇది సీ అంటే వాటర్. సన్ కి క్లౌడ్స్ కి మధ్యలో ఓజోన్ లేయర్ ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే సన్ నుండి వచ్చే డేంజరస్ అయిన యూవీ రేస్ నుండి మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడైతే వాటర్ సైకిల్ గురించి కదా. సన్ నుండి వచ్చే రేస్ వాటర్ పైన పడగానే వాటర్ ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎవాపరేట్ అంటే ఆవిరవ్వడం. ఆ ఎవాపరేట్ అయిన వాటర్ మొత్తం క్లౌడ్స్ లో నిండుతుంది. అది కాగానే చెట్టు నుండి వచ్చే చల్లటి గాలి మేఘాలను తాకినప్పుడు వర్షంలా మళ్ళీ నీళ్లుగా భూమిపైకి చేరుతాయి. ఇది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. సూర్యుడి కిరణాలు భూమిపైకి రావడం, నీళ్లు ఆవిరవ్వడం, మేఘాలు చల్లబడడం, వర్షం రావడం, ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని సైక్లిక్ ఫామ్ అంటారు. కాబట్టి దీని పేరు వాటర్ సైకిల్ అంటారు. ఈ వీడియో నెక్స్ట్ పార్ట్ గా కంటిన్యూ అవుతుంది. ఆ వీడియోలో మనం ఇటు వర్షం అటు ఎండ ఎందుకు అలా అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.